కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. హైదరాబాద్లోని జలసౌధ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కుమార్, ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు పాల్గొన్నారు. కృష్ణా బేసిన్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చ జరిగింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, కృష్ణా జలాల వినియోగంపై త్రిసభ్య కమిటీ చర్చించింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి వాటాలపై చర్చ జరిగిందన్నారు తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు. తాగునీటి కోసం మాత్రమే వాడాలని కేఆర్ఎంబీలో నిర్ణయం జరిగిందని తెలిపారు. 50-50 రేషియో లెక్క తాగునీటి వాటాల పంపిణీ చేయాలని చర్చించామని వివరించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. హైదరాబాద్లోని జలసౌధ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కుమార్, ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు పాల్గొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, కృష్ణానది యాజమాన్య త్రిసభ్య కమిటీ సమావేశం అయితే జరిగింది. కాసేపు క్రితమే ఈ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం జలసౌధలో దాదాపుగా 3.5 గంటల పాటు కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ వాటర్ ఇయర్ ఏదైతే ఉందో, వాటర్ ఇయర్కు సంబంధించి నీటి వాటాల పంపిణీకి సంబంధించి ఇందులో చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. తెలంగాణ దాదాపుగా 50 టీఎంసీలను తమకు ఇవ్వాలని చెప్పేసి ఇండెంట్ పెట్టడం జరిగింది. అయితే ఏపీ 47 టీఎంసీలు ఇవ్వాలని చెప్పేసి ఇండెంట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు త్రిసభ్య కమిటీ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ఏ నీటినైనా, అంటే ఇప్పుడు వచ్చే వాటర్ ఇయర్ కు సంబంధించి నీటిని శ్రీశైలం నుంచి కానీ, నాగార్జున సాగర్ నుంచి కానీ 50-50% షేర్ చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం పరివాహక ప్రాంతం ఉంటుంది కాబట్టి తమకు ఎక్కువ వాటా కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్లు ఫస్ట్ నుంచి కూడా ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. అయితే పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పటికే దాదాపు 10 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం డ్రా చేసిందని చెప్పేసి కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ ఇయర్ కు సంబంధించి దాదాపుగా పోతిరెడ్డిపాడు నుంచి 22 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. అంటే వాళ్ళు అడిగిన 47 టీఎంసీలు మాత్రం ఇచ్చేందుకు సిద్ధంగా లేదు అని చెప్పేసి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ అడిగినట్లుగా 50-50% కూడా ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీ సిద్ధంగా లేదు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 4వ తేదీన మరొక కీలక సమావేశం ఏర్పాటు చేసి అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి నీటిని చాలా ఆచితూచి వాటిని ఆడుకోవాలని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాలు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. త్రిసభ్య కమిటీ మెంబర్ కూడా, అంటే కేఆర్ఎంబీ బోర్డు మెంబర్ కూడా ఈ విషయాన్ని రెండు రాష్ట్రాలకు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయో కురియో తెలియదు కాబట్టి ప్రస్తుతం కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు ఏవైతే ఉందో వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం తాగునీటికి కోసం మాత్రమే వీటిని వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక సూచన చేసింది. ఎందుకంటే సాగునీటికి అంటే ప్రస్తుతం ఇటు తెలంగాణలో ఇప్పటికే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, వరి తప్ప ఇతర ఏవైతే వాణిజ్య పంటలు ఉంటాయో, ఆరుతడి పంటలు, వాటిని మాత్రమే వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖకు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు ఆ సర్క్యులర్ను కూడా జారీ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా మిషన్ భగీరథ నీటిని కూడా చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఏపీలో కూడా చాలా వరకు నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎగువ నుంచి వరద నీరు చాలా తక్కువగా వస్తుంది కాబట్టి ప్రస్తుతం వరద చాలా తక్కువగా ఉంది. ఇటు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ చాలా తక్కువ టీఎంసీల నీరు ఇటు నాగార్జున సాగర్ కు, అదేవిధంగా శ్రీశైలంకు పైనుంచి కర్ణాటక నుంచి, ఆల్మట్టి నుంచి కూడా చాలా తక్కువ క్యూసెక్ల నీరు వస్తుంది కాబట్టి వాటిని ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పేసి చెప్తుంది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి నీటి పంపకానికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టత రాలేదని చెప్పేసి కూడా త్రిసభ్య కమిటీ చెప్తుంది. త్రిసభ్య కమిటీ ఈ రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత త్రిసభ్య కమిటీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ అడిగినట్టుగా 50 టీఎంసీలు, అదేవిధంగా ఏపీ అడిగినట్టుగా 47 టీఎంసీలు ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. ఇటు రెండు మేజర్ ప్రాజెక్టులలో కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం రెండు ప్రాజెక్టులో కూడా ఆశించినంత నీరైతే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. చాలా వరకు డెడ్ స్టోరేజ్ కి, అంటే డ్రాయల్ ఏదైతే ఉంటుందో ఎక్కడి వరకు అయితే డ్రా చేసుకోగలుగుతామో అక్కడ వరకు డ్రా చేసుకుందామని చెప్పేసి రెండు రాష్ట్రాలు చెప్తున్నాయి. కానీ అలా
డ్రా చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు సాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే త్రిసభ్య కమిటీలో చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని డ్రా చేసుకుంటూనే పోతుంది. దాని అవసరానికి మించి నీటిని డ్రా చేసుకుంటూ పోయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకొచ్చింది. ఈ అభ్యంతరాన్ని ఏపీ కూడా త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. ఏపీ